హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యాక, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక కొంతమందికి అబార్షన్స్ అవుతుంటాయి. సో ఇది ఎంత కామన్గా అవుతాయి, దీనికి కారణాలు ఏంటి, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి ప్రెగ్నెన్సీ మనకి ప్రెషర్సే, కానీ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యాక చాలా వెయిటింగ్ పీరియడ్ తర్వాత కన్సీవ్ అవుతారు కాబట్టి వాళ్ళ సంతోషానికి అదుపు అనేది ఉండదు. కాకపోతే 1 month తర్వాత 6 weeks 8 weeks అప్పుడు మిస్డ్ అబార్షన్స్ అయినప్పుడు, మిస్ క్యారేజెస్ అయినప్పుడు పేషెంట్స్ చాలా ఫీల్ అవుతుంటారు, చాలా బాధపడుతుంటారు. అండ్ చాలా మటుకి కేసెస్లో యూజువల్గా ఏమనుకుంటారు, ఐవీఎఫ్ అంటే మేడం మంచి ఎగ్ మంచి స్పర్మ్ కలిపి తయారీ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారు కదా, మేమేమన్నా జాగ్రత్తలు తీసుకోలేదా, సరిగ్గా ఫుడ్ తినలేదా, లేదంటే ఏదైనా వేరే ఫుడ్ తిన్నామా, బెడ్ రెస్ట్ సరిగ్గా తీసుకోలేదా, బరువు పనులు చేసామా, లాంగ్ జర్నీస్ చేసామా, దానివల్లనే ఫెయిల్ అయింది, దానివల్లనే అబార్షన్స్ అయ్యాయా అని వాళ్ళు యూజువల్గా బ్లేమ్ చేసుకుంటారు. ప్లీజ్ డోంట్ బ్లేమ్ లైక్ దట్ అండి. యూజువల్గా న్యాచురల్గా కన్సీవ్ అయితే ఏదైతే ఛాన్సెస్ ఉంటాయో అబార్షన్స్కి, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి అబార్షన్. యూజువల్లీ 10 to 15%, అంటే 100 members కన్సీవ్ అయితే న్యాచురల్గా కూడా 10 to 15 members అబార్షన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్లో కూడా ఈ రిస్క్ అనేది ఇంతే ఉంటుంది, ఇంతకన్నా పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. సో ఎందుకు అబార్షన్స్ అవుతుంటాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా చాలా మటుకి కారణాలు అనేవి మనం చెప్పడానికి కనుక్కోవడానికి ఉండవండి, కానీ మనకి తెలిసినంత మటుకి కారణాలు ఏంటి అని అంటే మేజర్ రీజన్స్ ఇస్ జెనెటిక్ అనామలీస్ అండి. ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అయ్యేదానికి మేజర్ కాజెస్ ఇస్ జెనెటిక్ అనామలీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా లేదా, మదర్కి న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోలేదా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉందా, లేదంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో యూజువల్గా మనం ఐవీఎఫ్ చేస్తున్నామంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటాం. కాకపోతే జెనెటిక్స్ని మనం ఏం చేయలేం కదా, మదర్ జీన్స్ని ఫాదర్ జీన్స్ని. చాలామంది అనుకుంటారు మదర్ బాగానే ఉంది కదా, జెనెటికల్గా నార్మల్గానే ఉంది, ఫాదర్ జెనెటికల్గానే నార్మల్ ఉన్నారు, మరి ఎందుకు మనకి పుట్టబోయే పిల్లలకి ఎందుకు జెనెటిక్ అనామలీస్ వస్తాయి అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే మనము యూజువల్గా అసలు ఎంబ్రియో ఎలా తయారీ అవుతుంది అన్న దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి. యూజువల్గా ఇది స్పర్మ్ ఇది ఎగ్ అని అనుకుంటే, బేబీ ఎలా తయారీ అవుతుంది అని అంటే స్పర్మ్ ఫస్ట్ డివైడ్ అవుతుంది, ఎగ్ ఫస్ట్ డివైడ్ అవుతుంది. సో ఈ ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు బేబీ అనేది ఇలా ఎగ్లో కొంత స్పర్మ్లో కొంత పార్ట్ మిక్స్ అయ్యి బేబీ తయారీ అవుతుంది. సో ఇలా విడిపోయినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ సరిగ్గా ప్రాపర్గా విడిపోకపోయినా ప్రాపర్గా కలవకపోయినా అబ్నార్మల్ బేబీస్ తయారీ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ 3 monthsలో మేజర్ కాజెస్ జెనెటిక్ అనామలీస్. మరి దీన్ని ఎలా చేసుకోవాలి, ఈ అబార్షన్స్ రిస్క్ అనేది ఎలా తగ్గించుకోవాలి అని అంటే, ఫస్ట్ మన చేతిలో ఉన్న కారణాలు ఏంటి అని అంటే ఏజ్. యూజువల్గా మీ డాక్టర్స్ మీకు ఎప్పుడైనా ఐవీఎఫ్కి వెళ్ళండో, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళండో అంటే మన టెండెన్సీ యూజువల్గా ఎలా ఉంటుంది, పెళ్ళై కొద్ది రోజులే అవుతుంది కదా, వయసు తక్కువే కదా, ఇంకా కొద్ది రోజులు ఆగి ట్రీట్మెంట్స్కి వెళ్దాము అని అనుకుంటారు. కాకపోతే మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఎగ్స్లో క్వాలిటీ తగ్గడము, అబార్షన్స్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వడము, వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉండడం అనేది గమనిస్తున్నాం. అదే మేల్స్లో కూడా, మేల్స్ అనుకుంటారు వయసు ఇస్ జస్ట్ నెంబర్ అనుకుంటారు, కానీ మేల్ ఏజ్ కూడా 35-40 years దాటిన తర్వాత వాళ్ళ కౌంట్స్ నార్మల్గా ఉన్నా కూడా జెనెటిక్ మెటీరియల్ డ్యామేజ్ ఎక్కువయ్యి మనకి ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉండడం గమనిస్తున్నాం. సో వీలైనంత మటుకి డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ద ఫస్ట్ మంత్ర అండి. సెకండ్ ఈస్ ప్రాపర్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకున్నారా, వెయిట్ నార్మల్ రేంజ్లో ఉన్నారా, ఏదైనా అలవాట్లు ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. థర్డ్ థింగ్, మీ డాక్టర్ మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, బ్లడ్ సప్లై సరిగ్గా ఏదైనా లేదా, ఆప్లా సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉందా లేదా ఎవాల్యుయేట్ చేసుకుంటారు. లాస్ట్ ఇస్ ద జెనెటిక్ అనామలీస్ అండి. దీనికి మనం పెద్దగా చేసేది ఏమీ లేదు, కాకపోతే మనకి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నాలజీ వల్ల మనం యూజువల్గా నార్మల్గా ఎంబ్రియోస్ గ్రేడింగ్ బట్టి మనం బెస్ట్ గ్రేడింగ్ ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్లో మనకు ఒక ఫెసిలిటీ ఉంది, ఏంటి అని అంటే ఎంబ్రియోస్ని ఈ జెనెటిక్ అనామలీస్ గురించి టెస్ట్ చేసి, అలా జెనెటిక్ అనామలీస్ లేని నార్మల్ బేబీ ఏదో సెలెక్ట్ చేసుకుని అలాంటి బేబీని లోపల పెట్టించుకోవడం, అలాంటి బేబీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఇలా టెస్ట్ చేసి నార్మల్ బేబీని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనకి సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అబార్షన్స్ అయ్యేదానికి రిస్క్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో ఇదండి యూజువల్గా అబార్షన్స్ గురించి.
ఫర్దర్గా మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ అండ్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.